రాక్షస సభలో తల్లిని అవమానించారు, తండ్రిని జైల్లో పెట్టి రాక్షసానందాన్ని పొందారు, క్రూరంగా కార్యకర్తలను కడతేర్చారు, అవమానించారు, అవహేళన చేశారు. కానీ అదరలేదు, బెదరలేదు. రాక్షస మూకతో యుద్ధానికి సై అంటే సై అన్నాడు. ఒక్క అడుగు ఓటమి నుంచి పోరాటం వైపుకు మలుపు తిప్పింది. ఒక్క మాట కార్యకర్తలకు ధైర్య సాహసాలను నూరిపోసింది. ఒక్క సంకల్పం చరిత్రను సృష్టించింది. అవమానాలను, అవహేళనలను ఆయుధాలుగా చేసుకున్నాడు. కార్యకర్తలను సైనికులుగా మార్చుకున్నాడు. దండయాత్ర చేశాడు. ప్రత్యర్థుల గుండెల్లో పసుపు జెండా పాతాడు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చాడు. ప్రత్యర్థులు ఆయన పేరు వింటేనే పరుపు తడుపుకుంటారు. ఆయన పుస్తకం పేరు చెబితేనే పారిపోయి పక్క రాష్ట్రాల్లో దాక్కుంటారు. పేరు గుర్తుందిగా, ఈ పేరు చాన్నాళ్ళు యాదికుంటది. ముఖ్యంగా జగన్ గుర్తు పెట్టుకో. నువ్వు పసుపు జెండా జోలికొస్తే నీకు ఆ పేరు అడ్డొస్తది, నీకు గతం గుర్తుకొస్తది, నీకు భవిష్యత్తు లేకుండా పోతది.